హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉంటే భూమి పాపం శరత్చంద్ర దగ్గరికి వచ్చి, నాన్న నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేనంటే ఏంటో నిరూపించుకుంటాను. చేయని తప్పుకి అరెస్ట్ అయి జైల్లో కూర్చొని శిక్ష అనుభవించే కంటే ఈ ఇంట్లోనే నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఇంకా అలా డైనింగ్ టేబుల్ పై ఉన్న కాఫీ కప్ని తీసుకువెళ్ళి ఇంకా కాఫీ చూస్తూ ఉంటుంది భూమి. అమ్మ భూమి, ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతారు శరత్చంద్ర. నాన్న, ఇప్పుడు ఈ కాఫీని నేను తాగుతాను, నేను చచ్చిపోతానని చెప్పి ఇంకలా కాఫీ తాగుతుందనమాట భూమి. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ అండ్ ఇటువైపు శరత్చంద్ర ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. కానీ ఈ అపూర్వ, నక్షత్ర, గోరింటాకు పిన్ని మాత్రం ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. అయ్యో ఇప్పుడు నిజం తెలిసిపోద్ది అని చెప్పి ఇంకలా స్టన్ అయి చూస్తూ ఉండిపోతారనమాట. ఇంకా కాఫీ తాగుతుంది భూమి. తాగితే ఏమీ అవ్వదు చూసారా, నాకేమీ అవ్వలేదు చూసారా, ఇప్పటికైనా అర్థమైందా? ఈ కాఫీలో నిజంగా విషం కలవలేదు, కావాలంటే ఎవరితో అయినా చెక్ చేయించండి అని అంటారు భూమి. ఇంకా మొత్తం చెక్ చేస్తారనమాట పోలీస్. ఇంకా అలా పిలిపించి చెక్ చేసి, నిజమే సార్, ఈ కాఫీలో విషం కలవలేదు అని చెప్తారు. చూసారా, నాపై నిందలు వేయడానికి, విషం చిమ్మడానికే ఇలా చేశారు నాన్న. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని పాపం ఏడుస్తూ ఉంటుంది భూమి. సార్, ఇదంతా ఎందుకు జరిగిందో మాకు తెలీదు, కానీ ఇక్కడ విషం కలవలేదని తెలిసింది, మిగతాదంతా మీరు చూసుకోండి అని పోలీసులు వెళ్ళిపోతారు. అలా అపూర్వ వాళ్ళే కావాలని చేయించారన్న విషయాన్ని శరత్చంద్ర ముందే బయట పెడుతుంది భూమి. శరత్చంద్ర, అపూర్వ ఏంటి అపూర్వ అంటే, ఆ కాఫీలో విషం తాగకుండా నువ్వు నువ్వు ఎలా ఎలా మరి అని అడుగుతారు. బావా, తను చెప్పింది నిజమే బావా, ఈ కాఫీలో విషం కలవలేదు, కానీ ఒకటి నిజం, నక్షత్రకు కానీ నాకు కానీ ఈ దత్తత జరగడం అనేది ఇష్టం లేదు బావా, ఇష్టం లేదు అని నిజం చెప్తుంది అపూర్వ. అవును డాడీ, నాకు ఈ భూమి నా అక్కగా రావడం నాకు ఇష్టం లేదు, అందుకే ఇలా ప్లాన్ చేశాను డాడీ, ఇందులో మమ్మీ తప్పేమీ లేదు, నా తప్పే ఉంది అని చెప్పి ఇంక అపూర్వతి కాపాడేస్తుందనమాట ఆ నక్షత్ర. చూడండి, ఒక్కటి చెప్తున్నాను వినండి, ఈ ఇంట్లో ఎవరికి భూమి ఉండడం ఇష్టం ఉంటే వాళ్ళు ఉండండి, లేని వాళ్ళు వెళ్ళిపోండి, అంతేకాని మళ్ళీ ఇలాంటి ప్లాన్లు వేశారు అంటే మర్యాదగా ఉండదు. మీకు నచ్చకపోతే ఇంట్లోండి వెళ్ళిపోండి, అంతేకాని నా కూతురుపై ఇంకొకసారి ఇలాంటి ప్లాన్ చేయొద్దని చెప్పి గట్టిగా చెప్తాడనమాట శరత్చంద్ర. ఇంక అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఇంక భూమి తప్పు చేయలేదు అని తెలుసుకొని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. భూమి, అపూర్వ, నక్షత్ర, గోరింటాకు పిన్ని దగ్గరికి వెళ్తుంది. ఏంటి అపూర్వ మమ్మీ, మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ఓల్డ్ డైలాగులు సెంటిమెంట్లు ప్లే చేసి నన్ను ఇంటి నుండి గెంటేసి ఈ ఆస్తికి దీనొక్కదాన్నే వారసురాలు చేశారనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. చూడు, ఈ ఆస్తిపై నాకు ఎప్పుడూ ఆశ లేదు, కానీ నీలాంటి స్వార్థపరులకి ఈ ఆస్తి దక్కకూడదు. దక్కితే ఏమవుతుందో నాకు బాగా తెలుసు, అందుకే ఇలా చేశాను. చూడండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ ఇంట్లో ఎప్పుడైనా మీరు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందేమో, కానీ నేను వెళ్ళిపోయే పరిస్థితి ఎప్పుడు రాదో. ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మీ నిజస్వరూపాలు ఖచ్చితంగా నాన్న ముందు బయట పెట్టాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. గోరింటాకు పిన్ని, అమ్మాయి ఏదో అనుకున్నాం కానీ ఈ భూమికి చాలా తెలివితేటలు ఎక్కువ అమ్మాయి, అందుకే సిచ్యువేషన్కి తగ్గట్టు నీ గురించి బయటపడకుండా తన గురించి బయటపడకుండా భలే ప్లాన్ చేసుకుంది అని అంటుంది గోరింటాకు పిన్ని. పిన్ని అని అంటుంది అపూర్వ. నువ్వు పిన్ని అన్నా ఏమన్నా నేను చెప్పింది నిజం, పద దత్తత కార్యక్రమాన్ని కళ్ళతో చూద్దామని చెప్పి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంక భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. నాన్న,
మీతో కొంచెం మాట్లాడాలి. నాకు ఈ దత్తత ఇలా జరగడం ఇష్టం లేదు నాన్న అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతారు. అదేంటమ్మా అలా అంటున్నావేంటి? మీ పిన్ని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించేద్దమ్మా భూమి అని అంటారు. లేదు నాన్న, పిన్ని అనే కాదు నాన్న, నేను ఎందుకో మనస్ఫూర్తిగా ఈ దత్తత జరుగుతుంది అని నాకు అనిపించట్లేదు నాన్న. ఇంకెప్పుడైనా మా అమ్మా నాన్న కనిపించిన తర్వాత మనం దత్తతని పెట్టుకుందాం, కానీ ఇప్పుడు దత్తత తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నా నేను సిద్ధంగా లేను నాన్న అని చెప్తుంది పాపం భూమి. సరేమ్మా, నేను నిన్ను బలవంత పెట్టాలి అనుకోవటం లేదు. నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడే నేను నిన్ను నా కూతురిగా దత్తత తీసుకుంటాను, సరేనా అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట శరత్చంద్ర. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్యా, దత్తత ఇప్పుడు ఎలాగో ఆగిపోయింది కాబట్టి నేను హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట అని చెప్పి అలా ఇంకా హ్యాపీగా బయలుదేరుతుంది ఆఫీస్కి భూమి. ఇది ఇలా ఉండగా గగన్, చెర్రీ, ఇందు ముగ్గురు వీళ్ళింటికి లైక్ వంశీ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇంకా వంశీ పాపం టెన్షన్ పడుతూ ఉంటాడు. వంశీ వాళ్ళ అమ్మా నాన్న మాత్రం, హే కాఫీ తీసుకురా, తల పగిలిపోతుంది, ఈరోజు ఎన్ని కాఫీలు తాగినా అసలు మనకు తలనొప్పి తగ్గట్లేదు, ఇదంతా తన వల్లే వచ్చింది, కట్నం తీసుకొస్తానని చెప్పి మనల్ని ఎంత మోసం చేసింది అని చెప్పి ఇంకా చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇందు గురించి వంశీ వాళ్ళ అమ్మా నాన్న. చూడు, ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఒకవేళ నా ఇందుకేమైనా అయితే మీ ఇద్దరిని నేను మర్యాదగా ఊరుకోను అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట వంశీ. ఇంకప్పుడే ఏవండి అని వంశీకి హిందూ గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా ఇంకా హిందూని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట వంశీ. ఇందు నువ్విక్కడ అని చెప్పి హిందూని లోపలికి తీసుకొస్తాడు. ఆగు, ఏంటి మేమేదో తన్ని పూల బొకే ఇచ్చి లోపలికి పీల్చి వచ్చినట్టు అలా మాట్లాడుతున్నావు ఏంటి? కట్నం తెచ్చావా అని అడుగుతారు వంశీ వాళ్ళ అమ్మా నాన్న. ఇంకా అలా పక్కకు తప్పుకునేసరికి అక్కడ గగన్ ఉంటాడు. గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వంశీ వాళ్ళ అమ్మా నాన్న. మీకు కావాల్సింది కట్నమే కదా, అయితే ఇదిగోండి అని ఫోన్ ఇస్తాడు. ఏంటి మీకు చెప్పింది అర్థం కాలేదా? నేను కట్నం అడిగితే ఫోన్ ఇస్తున్నారేంటి అని అంటారు వంశీ వాళ్ళ అమ్మా నాన్న. ఎందుకంటే కాసేపట్లో మీరు జైలుకు వెళ్ళబోతున్నారు కదా, అందుకు జైల్లో వెళ్ళి ఊసలు లెక్క పెట్టుకోండి, సరేనా అని అంటారు గగన్. అవునవును, వెళ్ళి హ్యాపీగా ఊసలు లెక్క పెట్టుకోండి, ఈలోపు మా అక్క, మా అన్నయ్య, మా చెల్లెలు, మా బావగారు ఇద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్పి చెర్రీ అంటారు. ఏంటి బాబు ఏమంటున్నారు మీరు అని అంటుంది వంశీ వాళ్ళ అమ్మ. ఏం లేదంటీ, మీరు కట్నం అడిగారు కదా, చట్ట ప్రకారం కట్నం తీసుకోవడం నేరం. కట్నం తీసుకున్నా తీసుకోకపోయినా ఒక కోడల్ని కట్నం తీసుకొస్తేనే ఇంటికి రానిస్తాను అని బెదిరించడం చట్టపరంగా చాలా నేరం. గృహహింస కేసు కింద మీరిద్దరూ జైల్లోకి వెళ్తారు. వంశీబావ అంటావా, ఆయన ఎప్పుడూ నా చెల్లెలికి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు కాబట్టి వెళ్ళడు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎస్ఐ గారు అని అంటారు గగన్. బాబు బాబు వద్దు బాబు వద్దు, మేము జైలుకి వెళ్ళాలనుకోవట్లేదు బాబు, కానీ బాబు అని బ్రతిమలాడుతూ ఉంటారు వంశీ వాళ్ళ అమ్మా నాన్న. చూడండి, మీకు అసలు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? కొంచెమైనా మనస్సాక్షి ఉందా? ఒక ఆడపిల్ల కట్నం ఇవ్వకపోతే తన తప్ప, ఇస్తానని మీకు తను మాట ఇచ్చిందా? మరి తన్నెందుకు గెంటేస్తున్నారు? ఎవరు మాట ఇచ్చారో వాళ్ళని అడిగే దమ్ము లేక తనని గెంటేస్తే తను ఏమనుకోవాలి? మీరు తన గురించి కొంచెమైనా ఆలోచించారా? మీరు ఒక బిడ్డని కన్న తల్లే కదా, మీ వంశీని కూడా ఇలాగే పోని గెంటేస్తే తను దిక్కుమొక్కు తెలియక వెళ్ళిపోతే, అదంతా కాదు మీకు కూతురుండుంటే మీరు ఇలా చేస్తే ఎంత బాధపడేవారా కాదా? అలాంటప్పుడు ఒక ఆడపిల్లగా హిందూ ఎంత బాధపట్టిందో మీరు అర్థం చేసుకోలేరా అని అడుగుతారు గగన్. బాబు
మాకు బుద్ధొచ్చింది బాబు. ఇంకెప్పుడు తన్ని కష్టపెట్టాం, తన్ని సంతోషంగా చూసుకుంటాం బాబు, సరేనా బాబు అని ఇంకా వంశీ వాళ్ళ అమ్మ నాన్న వెళ్తారు. ఏంటండి ఇది, ఇలా జరిగిందేంటి? డబ్బులు రాలేదు, ఇటువైపు దీన్ని మనం భరించాలి అని చెప్పి వంశీ వాళ్ళ అమ్మ నాన్న డల్ ఫేస్ పెట్టుకుంటారు. చూడండి, మీరు ఎంత ఆర్టిఫిషియల్గా ఉన్నారో నాకు బాగా అర్థమైంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇదిగో బ్లాంక్ చెక్, మీకు నచ్చిన అమౌంట్ రాసుకోండి. 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు, కావాలంటే నా పేరు మీద ఉన్న ఒక ఫామ్ హౌస్ని కూడా నేను ఇందు పేరుపై రాస్తాను. కావాలంటే ఈ పేపర్స్ తీసుకోండి. ఇంకొకసారి నా చెల్లెలి కంట్లో కన్నీరు వస్తే మీకు జైలు శిక్ష కాదు, డైరెక్ట్గా నరకానికే అని బెదిరించి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట గగన్. పాపం గగన్ వెనకాలే చెర్రీ వచ్చి గగన్ని హక్ చేసుకుంటాడు. అన్నయ్య అని పాపం గగన్ని హక్ చేసుకుంటాడు చెర్రీ. రే చెర్రీ, ఏంట్రా ఇది అని అంటారు. అన్నయ్య, నువ్వు చిన్నప్పటి నుండి ఎవరితో మాట్లాడవు, ఎవరితో కలవు, ఎందుకు ఇలా ఉంటావు? నువ్వు మమ్మల్ని వేరుగా చూస్తున్నావేమోనని నేను అనుకున్నాను నా అన్నయ్య. కానీ ఇవాళ నువ్వంటే ఏంటో నాకు తెలిసింది అన్నయ్య, నాకు తెలిసింది అని చెప్పి పాపం అలా హక్ చేసుకుంటాడనమాట గగన్ని చెర్రీ. రే చెర్రీ, ఇందు ఎవర్రా? మన చెల్లెలు కష్టం వస్తే నేను ఎందుకు చూసుకోకుండా ఉంటాను? ఖచ్చితంగా చూసుకుంటాను అని హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతారు గగన్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. భూమి ఆఫీస్కి వెళ్తుంది. ఇంకా ల్యాప్టాప్ ఎలా ఓపెన్ చేయాలో తెలియక భూమి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా గగన్ ఆఫీస్కి వస్తాడు. గగన్ వెనకాలే వెళ్ళిపోతుందనమాట భూమి. ఏవండి, ఏంటి నన్ను చూసి చూడకుండా వెళ్ళిపోతున్నారు? మర్చిపోయాను సార్ అని అంటుంది భూమి. మర్యాదకేమీ తక్కువ లేదులే. ఏంటి, నిన్ను రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు అని అడుగుతారు గగన్. అదేంటండి, మీకోసం దత్తత కార్యక్రమాన్ని కూడా ఆపుకొని వస్తే మీరేంటి అలా మాట్లాడతారు అని అంటుంది భూమి. వాట్ అని అంటారు గగన్. అవునండి, దత్తత ఆగిపోయింది. నేనే ఆయన్ని కొంత సమయం అడిగాను. ఈలోపు మిమ్మల్ని దగ్గర చేసుకుంటాను అని మనసులో అనుకుంటుంది భూమి. వాట్, ఏమన్నావు అని అంటారు. ఏం లేదు, మీలాంటి వారి దగ్గర ఉద్యోగం దొరకడమే చాలా గొప్ప. అలాంటిది నేనెందుకు మీ దగ్గర ఉద్యోగం మానుకోవాలనుకుంటాను, అందుకే వచ్చేసా అని అంటుంది భూమి. ఇన్ని చెప్తున్నావు, ఆఫీస్కి వచ్చేటప్పుడు కార్పొరేట్ డ్రెస్ వేసుకొని రావాలి, లైక్ బిజినెస్ అటైర్ ఉండాలని చెప్పిన విషయం మర్చిపోయావా? మీ ఫ్రెండ్ నీకు చెప్పలేదా అని అడుగుతారు గగన్. చెప్పిందండి, కానీ నా దగ్గర అలాంటి డ్రెస్సెస్ ఉండవు కదా, అందుకే నేను వేసుకురాలేదు అని అంటుంది భూమి. నాకు తెలుసు నీ దగ్గర అలాంటి డ్రెస్ ఉండదని, అందుకే నేనే నీకోసం కొని తీసుకొచ్చాను అని అంటారు గగన్. ఏంటి, మీరు నా కోసం కొని తీసుకువచ్చారా? మీరు చెప్తుంది నిజమేనా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. హే, ఇదిగో ఇందులో డ్రెస్ ఉంది, తీసుకొని వేసుకో అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట గగన్. ఇంకా భూమి అయితే చాలా హ్యాపీగా వాటిని తీసుకొని ఇంకా వాటి వైపు చూస్తూ మురిసిపోతూ ఇప్పుడే వేసుకొని వస్తాను అని చెప్పి అలా ఇంకా హ్యాపీగా వెళ్ళిపోతారనమాట. ఇంకా వెళ్ళిపోతే గగన్ ఎప్పుడెప్పుడు భూమి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే గగన్ అంతరాత్మ బయటికి వస్తుంది. ఏంటి బాసు, నీ భూమి ఆ డ్రెస్లో ఎలా ఉంటుందో చూడాలనే కదా నువ్వు కోరుకుంటున్నావు అని అంటారు. హే, అలాంటిదేమీ లేదు, అయినా నువ్వెందుకు వచ్చావు అని అడుగుతాడనమాట గగన్. నేనెందుకు వచ్చానో నీకు ఇంకాసేపట్లో తెలుస్తుందిలే. రే, భూమి నిన్ను ప్రేమిస్తుందా ప్రేమించట్లేదా అనే విషయాన్ని నువ్వు ఇప్పుడే తెలుసుకోవాలరా. తెలుసుకుంటేనే తర్వాత భూమితో నువ్వు హ్యాపీగా ఉంటావా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకుంటావు, సరేనా? ఈ విషయంలో ఎక్కువ లేట్ చేయొద్దు, బాయ్ అని మాయమైపోతాడు అంతరాత్మ. వీడొకడు అని గగన్ వర్క్ చేసుకుంటుంటే ఇంకా భూమి అలా ఒక ట్రెండీ లైక్ మోడర్న్ కార్పొరేట్ అటైర్లో ఉండే డ్రెస్ వేసుకొని వస్తుంది. ఇంకా అలా తన్ని చూసి ఒక్కసారిగా
చూస్తూ ఉండిపోతాడనమాట గగన్. ఇంకా భూమి అలా వేసుకొని వస్తూ ఇంక పాపం హై హీల్స్ వేసుకునేసరికి కింద పడిపోబోతుందనమాట భూమి. ఇంకా వెంటనే గగన్ వెళ్ళి భూమిని పట్టుకుంటాడు. భూమి గగన్ ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళుతో చూసుకుంటూ ఉంటారు. ఇలాంటి బట్టలు నేను ఎప్పుడూ వేసుకోలేదు కదండి, అందుకే పడిపోబోయాను అని అంటుంది భూమి. కొత్త కదా, అటు ఇటు నడుస్తూ ఉంటే నీకే అలవాటైపోతుంది అని అంటారు గగన్. సరే అని చెప్పి నడవబోతూ మళ్ళీ అన్నమాట పడిపోబోతుంది. ఇంకా వెంటనే గగన్ తన చెయ్యిస్తాడు. అలా ఇంకా చెయ్యి పట్టుకుంటుంది భూమి. గగన్ భూమి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. ఇంకా గగన్ భూమి ఇద్దరు ఒకేసారి అడుగులు వేస్తూ వస్తూ ఉంటారు. భూమి గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. గగన్ కూడా భూమి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. ఇంకా భూమి అయితే మనసులో, ఏమండి, ఈరోజు కోసమే నేను ఎంతో కాలం నుండి ఎదురు చూశాను, కానీ మీకు నేను ఎలా చెప్పగలను అని చెప్పి పాపం మనసులో బాధపడుతూ ఉంటుంది భూమి. ఎందుకు భూమి నాపై ప్రేమ ఉన్నట్లే అనిపిస్తుంది, కానీ బయటికి ఒప్పుకోవట్లేదు. అంటే భూమి ఏ విషయంలో అయినా బాధపడుతుందా అని మనసులో అనుకుంటాడనమాట గగన్. ఇంకా గగన్ భూమి వైపు చూస్తూ, చూడు భూమి, ఇలాంటి డ్రెస్సే రోజు వేసుకొని రావాలి. అండ్ మనం కొంతమంది క్లయింట్స్ దగ్గరికి కూడా వెళ్తాం. ఆ క్లయింట్స్ చెప్పేదంతా నువ్వు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని దాన్ని ఈమెయిల్ ద్వారా సేవ్ చేసి నాకు నువ్వు రోజు ఒక ఫైల్ అనేది ఈమెయిల్ చేయాలి. తర్వాత అని చెప్పి మొత్తం వర్క్ అంతా చెప్తూ ఉంటారు గగన్. ఇదేంటి ఇంత వర్క్ చెప్తున్నారు? ఏమండి ఒక్క నిమిషం ఆగండి, ఏంటి అంత వర్క్ చెప్తున్నారు? నాకు అదంతా తెలియదు కదా అని అంటుంది భూమి. మరి తెలియకపోతే ఎందుకు వచ్చా అని అడబోయి సైలెంట్ అయిపోతాడనమాట గగన్. ఇప్పుడు తన్ని అనుమానించడం అవమానించడం కరెక్ట్ కాదని, ఓకే, ఒక 2-3 టైమ్స్ నాతో బయటికి వస్తే నీకే అలవాటు అయిపోతుంది అని ఇంకా గగన్ అయితే అలా బయటికి తీసుకువెళ్తాడనమాట భూమిని. ఇంకా అలా కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి భూమిని అయితే తీసుకువెళ్తారు గగన్. భూమి, ఏంటండి ఈ హౌసెస్ అన్నీ మీరే కట్టిస్తున్నారా అని అడుగుతుంది భూమి. సి వీఆర్ జస్ట్ కాంట్రాక్టర్స్, అండర్స్టూడ్ అని అంటారు. ఓకే అర్థమైంది రండి అని అంటుంది భూమి. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ డీలర్తో మాట్లాడాలనుకుంటున్నాం. మనం కన్స్ట్రక్షన్స్కి కావాల్సిన రా మెటీరియల్, సిమెంట్, శాండ్ ఇవన్నీ సప్లై చేసే ఆయన మిస్టర్ దశరథ్, ఈయనతో మనం మాట్లాడాలి. ఆయన చాలా పేరు మోసిన కాంట్రాక్టర్. సో ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన చెప్పేవని నువ్వు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి, ఓకేనా అని అంటారు గగన్. ఓకే అని చెప్తుంది భూమి. ఇంకా అలా అతని దగ్గరికి వెళ్తారనమాట. అతని దగ్గరికి గగన్ అండ్ భూమి. ఇంకా దశరథ్ అనే ఆయన చాలా పెద్దగా ఇంకా రాయల్గా రిచ్గా ఉంటారనమాట. ఇంకా ఆయన్ని చూస్తూ ఉంటారు గగన్. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ గగన్ ఫ్రమ్ శారదాంబ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి అతను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ షీఈ్ మై పర్సనల్ అసిస్టెంట్ భూమి అని భూమిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంకా అలా గగన్ భూమి కూర్చొని ఆ కాంట్రాక్టర్తో మాట్లాడుతూ ఉంటారు. గగన్ గారు, కాంట్రాక్ట్ని మీకు ఇవ్వాలి అని మేము ఎందుకు అనుకోవాలి? బికాజ్ శరత్ చంద్ర గారు లాంటి బిగ్ ప్లేయర్ కూడా ఈ టీంలో ఉన్నారు. సో ఆయనకి చాలా పేరుంది. ఆయన ఇంకా కొంచెం ఎక్కువకే అడుగుతున్నారు. మీకంటే ఆయన బెటర్ అని కూడా అనిపిస్తుంది. బట్ యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ దిస్ వై? మీకు ఎందుకు ఈ కాంట్రాక్ట్ని నేను ఇవ్వాలి అని చెప్పి అడుగుతారనమాట. చూడండి సార్, ఆయనకి పేరుండొచ్చు, ఆయన పేరు మోసిన కాంట్రాక్టర్ అయి ఉండొచ్చు. బట్ శారదాంబ కన్స్ట్రక్షన్స్లో క్వాలిటీతో పాటు టైం మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. మీకు పేమెంట్ అనేది ఎప్పటికైతే అప్పుడు జరిగిపోతూనే ఉంటుంది. కాంట్రాక్చువల్ బేసిస్లో కానీ ఎస్కలేషన్ క్లాస్లో కానీ వీటన్నిటిలో మేము చాలా పర్ఫెక్ట్గా ఉంటాం. సో ఒకసారి మా మోడల్ వింటే మీకే అర్థమవుతుంది. భూమి, హోల్డ్ దిస్ అని చెప్పి ఇంకా తన డిజైన్స్, తన ఇన్ఫ్రాస్ట్రక్చర్, తన బ్లూ ప్రింట్, హౌ హీ విల్ కన్స్ట్రక్ట్ దట్ సైట్స్ అవన్నీ చూపిస్తూ ఉంటాడనమాట గగన్. అది చూసి ఇంకా చాలా ఇంప్రెస్ అవుతారు ఆ కాంట్రాక్టర్. వావ్, వండర్ఫుల్, యూ హ్యావ్ మెనీ ఐడియాస్. ఓకే, ఈ కాంట్రాక్ట్ని నీకే ఇవ్వాలనుకుంటున్నాను. కాకపోతే
అని ఆలోచిస్తూ ఉంటారు ఇంకా కాంట్రాక్టర్. సార్ మీరేమీ ఆలోచించకండి సార్, మా గగన్ గారు చెప్పినట్టు జరిగిపోతుంది, మీరు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు సార్ అని అంటుంది భూమి. నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతారనమాట కాంట్రాక్టర్. అదేంటి సార్, మంచి గురించి చెప్పాలంటే మంచిగానే కదా సార్ మాట్లాడాలి అని పాపం అమాయకంగా మాట్లాడుతూ ఉంటుంది భూమి. లెట్ మీ గెట్ సమ్ కాఫీ అని ఇంకా అలా పని మనిషి కోసం చూస్తూ ఉంటారు, కాఫీ తీసుకొస్తుందేమోనని. ఆ పని మనిషి ఇంకా వెళ్ళిపోవడంతో, సార్ ఎందుకు సార్, కాఫీనేగా నేను చేసి తీసుకొస్తానని చెప్పి భూమి ఇంకా అలా లోపలికి వెళ్ళి కాఫీ చేసి తీసుకొస్తుంది. భూమి అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు పాపం గగన్. ఇంకా దశరథ్ అయితే భూమిని చూసి ఇంప్రెస్ అవుతారు. సార్ ఇదిగోండి సార్ కాఫీ, గగన్ గారు తీసుకోండి అని చెప్పి ఇద్దరికీ కాఫీ ఇస్తుంది తన చేత్తో పెట్టి భూమి. వావ్ సూపర్ మా, నీ కాఫీ చాలా బాగుంది, బట్ ఓకే లెట్ మీ ట్రై. చూడు గగన్, నువ్వు అప్కమింగ్ ప్లేయర్ కాబట్టి నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను. ఛాన్స్ ఇచ్చి నీకు వర్క్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. కాఫీ కూడా చాలా బాగుంది అని ఇంకా అలా ఓకే చేస్తారనమాట. అలా హ్యాపీగా బయటికి వచ్చేస్తారు గగన్ అండ్ భూమి. హేయ్ తలతిక్క, నీకు తెలీదా, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలీదా అని అడుగుతారు గగన్. ఏమైందండి, పని మనిషి ఒంట్లో బాగాలేదు అని చెప్పింది, అందుకే నేను కాఫీ పెట్టించాను, తప్పేముంది అని అంటుంది భూమి. హేయ్ జస్ట్ షటప్, తప్పేముందేంటి, ఎక్కడికి వెళ్తే ఎలా బిహేవ్ చేయాలి, నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్వి కాబట్టి అలాగే ఉండాలి, వాళ్ళ ఇంట్లో సర్వీస్ చేయడానికి నిన్ను వాళ్ళేమీ హైర్ చేసుకోలేదు కదా అని అంటారు గగన్. ఏవండి, మీకు కోట్లు కలిసి వచ్చే కాంట్రాక్ట్ ఇస్తున్నారు, అలాంటి ఆయన ఇంట్లో పనిచేస్తే తప్పేముందండి, ఆయన నేను అందరికీ కాఫీ పెట్టలేదు కదా, మీ ఇద్దరికే కాఫీ పెట్టించాను అని అంటుంది భూమి. చూడు, నీకు నేను చెప్తున్నాను, ఈ కార్పొరేట్ కల్చర్లో ఎలా ఉండాలో నీకు అర్థం కావట్లేదు భూమి, ఇంకెప్పుడు అలా చేయకూడదు, అర్థమైందా అని అంటారు గగన్. ఇంకా వెంటనే గగన్ని హక్ చేసుకుంటుంది భూమి. హేయ్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు. చూడండి, మీరు చెప్పిన దానికి నేను ఓకే అని చెప్తే బాగోదు కదా, అందుకే ఇలా సమాధానం ఇచ్చాను, ఇప్పటి నుండి మీరు చెప్పినట్టే వింటాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా భూమి వైపు చూస్తూ ఉండిపోతాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.